హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారా? ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదా? ఎన్నిసార్లు యూజ్ చేయాలో తెలియట్లేదా? మంచి ప్రోడక్ట్స్ ఏంటి అన్నది తెలియట్లేదా? మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందా? సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్నది తెలియట్లేదా? సో స్కిన్ మీద పిగ్మెంటేషన్ అండ్ మెలాస్మా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది, అంతే కదా? సో వీటన్నిటి మీద ఈరోజు మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు విమల మన్నే. తను డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్. ఈరోజు మేడంతో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకు అనంటే మీకు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ రావాలి అని అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోద్దు. సో మేడంని వెల్కమ్ చెప్పేద్దామా? హలో మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? సూపర్. సో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాకు మిమ్మల్ని చాలా 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 క్వశ్చన్స్ అడగాలని అంటే ఇప్పుడు చిన్న వయసులోనే జుట్టు ఊడిపోతుంది అని అంటే లైఫ్ స్టైల్ కూడా ఒక రీజన్ అంటారా మరి? లైఫ్ స్టైలే మెయిన్ రీజన్ అంటాను. ఓకే ఓకే. సో నెక్స్ట్ కమ్ టు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతుంది ఏంటి అంటే హలీమ్ సీడ్స్. హలీమ్ సీడ్స్ యూస్ చేస్తే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, హెయిర్ లాస్కి కానివ్వండి, స్కిన్ బ్రైటనింగ్కి కానివ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఒక స్పూన్ ఆఫ్ హలీమ్ సీడ్స్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా తాగండి అలా తాగండి అని టిప్స్ చెప్తున్నారు మ్యామ్. సో దాని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పుడైనా ఏది మంచిది చెడు అనేది దాని వాడే వ్యక్తి వాళ్ళ ప్రాబ్లం పట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకానొకప్పుడు ఎగ్ ఎల్లో అంటే కొలెస్ట్రాల్ ఉంటుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని చెప్పిన ఒక డాక్టర్ వలన, ఒక సైన్స్ బ్యాకప్ వలన చిన్న చిన్న పిల్లలకి కూడా ఎల్లో అలవాటు చేయట్లేదు. చాలామంది ఎగ్ ఎల్లో తినట్లేదు. అది ఎసెన్షియల్. ఎగ్ ఎల్లో అనేది మోస్ట్ హెల్దియెస్ట్ ఫుడ్ అనమాట చిన్నపిల్లలకి. ఎందుకంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అన్నీ ఎగ్ ఎల్లోలో ఉంటాయి. ADEK ఇవన్నీ ఉంటాయి. అవి B12 ఇవి వేరే సోర్సెస్లో ఉండవు అంత. సో హోల్ ఎగ్ తినాలి విత్ ఎల్లో. ఎవరు ఎల్లో తినకూడదు? కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, బీపీ హై ఉన్నవాళ్ళు, షుగర్ అన్కంట్రోల్డ్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హైపోథైరాయిడ్స్. ఈ 4 వెరైటీ పర్సంటేజ్ ఎంతమంది ఉంటారు ఫుల్ పాపులేషన్లో? చాలా తక్కువ మంది. పాపులేషన్ అంతా ఎల్లో మానేశారు. చిన్నపిల్లలకి ఎగ్ ఎల్లో పెట్టడం మానేశారు. దానివల్ల ఎన్ని వైటమిన్ ఏ డెఫిషియన్సీ సిమ్టమ్స్ వస్తున్నాయి. సో అట్లానే ఇప్పుడు హలీమ్ సీడ్స్ మంచి అంటే హలీమ్ సీడ్స్ ఒక్కటి తిని బతికేమని కాదు. ఓకే, హలీమ్ సీడ్స్ మంచివే, బాదం పప్పులు మంచివే, వాల్నట్స్ మంచివే, దాల్ పల్సెస్ మంచివే, కలర్డ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మంచివే. ఎందుకంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మంచిలో ప్రతి పదార్థం మంచిది ఉండాలి. సో వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఒక 4 రకాల కలర్స్ ఉన్న ఫుడ్స్ తినమంటాం మేము. ఒకటి గ్రీన్ కలర్, సో యూ విల్ ఈట్ అంటే బీరకాయ, దోసకాయ, పీస్, లెగ్యూమ్స్, గోర్చిక్కుడుకాయ, ఆకుకూరలు, సో ఒక గ్రీన్ కలర్ది. రెడ్ టొమాటో, లేకపోతే రెడ్ క్యాప్సికమ్, లేకపోతే ఆరెంజ్ క్యారెట్, ఇవన్నీ ఎల్లో క్యాప్సికమ్, బత్తాయి. సో ఒక 4 కలర్డ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఎవ్రీ డే యాడ్ ఇన్ యువర్ డయట్ అని చెప్తాము. టేక్ అ హై ప్రోటీన్ అండ్ లో కార్బ్ డయట్. అంటే ప్రోటీన్ వెజిటేరియన్ అవ్వచ్చు, నాన్ వెజ్ సోర్స్ అవ్వచ్చు. అందరు నాన్ వెజ్ అవ్వక్కర్లేదు. Good source of dal, your soya chunks, your quinoa is also protein. Chicken, fish is also protein. So any source, ఇదే తినాలి అదే తినాలని కాదు. సో a balanced diet which is rich in protein, good in healthy fat. So egg yellow, avocado. So there are so many things, olive oil which is good in fats, omega-3 fatty acids, fish, all this anamata. And good carbs ఏవి? వెజ్ అండ్ వెజిటేబుల్స్, సలాడ్స్ అండ్ యువర్ ఫ్రూట్స్, దీస్ ఆర్ గుడ్. ఇప్పుడు ఉట్టి హలీమ్ సీడ్స్ విల్ ఇట్ రిప్లేస్ అ కంప్లీట్ న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ డయట్? 1 spoon of హలీమ్ ఎవ్రీ డే, విల్ ఇట్ రిప్లేస్ ఎవ్రీథింగ్? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ థింగ్. సో దెర్ ఈజ్ ఆల్వేస్ అ హైప్. సంథింగ్ న్యూ వచ్చింది,
అది స్కిన్ని హెయిర్కి మంచి చేసేస్తుంది అంటే ఇంకా అందరు జనాలు దాని మీద పడిపోయి అదే చేస్తారు. సో ఏది ఎప్పుడు సీజనల్వి తినాలి, అన్ని బ్యాలెన్స్డ్ డైట్స్ తినాలి, నట్స్ మంచివి, పల్సెస్ మంచివి, హలీం సీడ్స్ మంచివని ఎంత తింటాము. ఇప్పుడు ఆకుకూరలు మంచివి అని నువ్వు ఫ్రూట్, రైస్, అసలు హెల్దీ ఫ్యాట్స్ లేకుండా పొద్దున్న ఒక గిన్నెడు ఆకులు, మధ్యాహ్నం ఆకుకూర, రాత్రి ఆకుకూర తిని అట్లా సంవత్సరం ఆకుకూర తింటే ఏమవుతుంది? ప్రోటీన్ కంటెంట్ పడిపోతుంది, వేరే జబ్బులు వస్తాయి, ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ వస్తుంది, వైట్ హెయిర్స్ అవుతాయి. సో ఏది అతి పనికి రాదు. మంచిది ఎంతవరకు మంచిది? ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్ తినే డైట్, నేను తినే డైట్, నేను రోజుకు ఒక 10 స్టెప్పులు వేయచ్చు, 20 స్టెప్పులు వేయచ్చు, కూర్చుని పేషెంట్స్ని చూసి. నా డైట్ ఒక స్పోర్ట్స్ పర్సన్ పొద్దు నుంచి రాత్రి వరకు గేమ్స్, స్పోర్ట్స్ ట్రైనింగ్, వాళ్ళ డైట్ సేమ్ మంచిది ఎట్లా అవుతుంది? ఏది అబ్సల్యూట్గా ఒక మనిషికి కరెక్ట్ అయ్యేది ఇంకో మనిషికి అవ్వదు. జనరలైజ్డ్గా ఇవి హెల్దీ అని చెప్తాము. సో ఒక్కటే తిని లైఫ్ అంతా స్కిన్ హెయిర్ బాగుంటుంది అనేది 100% మిత్. ఓకే. సో చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మ్యామ్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు? ఫస్ట్ ఒక ట్రైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటము. సో చాలామంది అగైన్ ఈ స్పాస్ అంటాం ఇవి బ్యూటీ పార్లర్లు, కానీ స్కిన్ క్లినిక్స్ అని పేరు పెడుతున్నాయి. క్లినిక్ అన్న వెంటనే అవి డాక్టర్లు చూస్తారు అనుకుని వెళ్తున్నారు, కానీ వాళ్ళ డిగ్రీలు డిస్ప్లే చేసి లేకపోతే, రిజిస్ట్రేషన్ నంబర్స్ డిస్ప్లే చేయకపోతే వెళ్ళకూడదు. సో ట్రైకాలజిస్ట్ కూడా స్కిన్ స్పెషలిస్టే అనేది గుర్తుంచుకోవాలి. స్కిన్, నెయిల్, హెయిర్ పార్ట్ ఆఫ్ వన్ సిస్టమ్. ఓకే. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎప్పుడు ఎందుకు చేస్తాము? ఇది ఒక కాస్మెటిక్ కన్సర్న్. ఇప్పుడు హార్ట్లో ప్రాబ్లం ఉంది, 4 వాల్వ్లు అయిపోతే మనిషి చనిపోతారంటే ఎట్టి పరిస్థితిలో వేయాల్సింది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అట్లా కాదు. సో తన ప్రయారిటీ హెయిర్ ఊడిపోయింది, బట్టతలు ఉంది, ఆయనకు కావాలి, ఆయనకి అఫోర్డబుల్. సో మనము గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి. ఎటువంటి వాళ్ళకి చేస్తాము, ఎట్లా చేస్తాము అనేది వాళ్ళకి కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఏమన్నా ఫస్ట్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే అవి కరెక్ట్ చేస్తాము. సో డైరెక్ట్గా వచ్చారు ట్రాన్స్ప్లాంటేషన్ చేసామా అని కాదు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఉండాలన్నా దానికి వైటమిన్ సరిపడా ఉండాలా, అవి మామూలుగా గ్రో అవ్వాలన్నా. బట్టతల్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఉంటుంది, కానీ రెస్ట్ ఆఫ్ ద హెయిర్ మళ్ళీ ఊడిపోతుంది మెడిసిన్స్ తీసుకోకపోతే, ట్రీట్మెంట్స్ తీసుకోకపోతే. సో దానికి మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఉట్టి సర్జికల్ కాదు. సో ఫస్ట్ ట్రైకోస్కోపీ అని చేస్తామండి. దాంట్లో అది న్యూట్రిషనల్ హెయిర్ లాసా, స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెయిర్ లాసా, లేకపోతే ఈ బట్టతల ప్యాటర్న్డ్ హెయిర్ లాస్ అంటారు బట్టతలని. మేల్స్లో వస్తే మేల్ ప్యాటర్న్డ్ హెయిర్ లాస్, ఫీమేల్స్లో వస్తే ఫీమేల్ ప్యాటర్న్డ్ హెయిర్ లాస్, బట్టతల. సో అది బట్టతల అనేది ఫస్ట్ డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసి, దాన్ని బట్టి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకుని, లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుని, దెన్ వి విల్ ప్లాన్. మెడికల్ మేనేజ్మెంట్తో తక్కువ గ్రేడ్ ఉంది, ఓకే, లుడ్విగ్ హ్యామిల్టన్ స్కేల్ అంటాము, దాని స్కేల్స్ బట్టి గ్రేడ్ 1 to grade 6 ఉంటుంది బట్టతలలో. సో దాన్ని బట్టి డిసైడ్ చేసి ఎవరికి దానివల్ల చాలా బెనిఫిట్ అవుతుందో వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. ఇప్పుడు చాలా సేఫ్ టెక్నిక్స్ వస్తున్నాయి, బట్ యూ హ్యావ్ టు గో టు ద రైట్ డాక్టర్స్. అది. సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేవి ఎంతవరకు సేఫ్ మేడం, ఎవరికి యూజ్ అవుతాయి? ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఎనీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ హెయిర్ లాస్, అంటే జెంట్స్లో కానీ లేడీస్లో వచ్చే బట్టతల్లో పిఆర్పి ట్రీట్మెంట్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ అంటాము. సో వాళ్ళ ఓన్ బ్లడ్ని డ్రా చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ని సెపరేట్ చేసి మళ్ళీ ఇంజెక్ట్ చేస్తాం. కానీ దీనికి ఒక పద్ధతి ఉంటుంది. సో ఎన్నిసార్లు ఎన్ని రివల్యూషన్స్, ఎన్ని మినిట్స్ చేస్తే నువ్వు సెపరేట్ చేయగలవు అంత ప్లేట్లెట్స్ని, అంత కాన్సన్ట్రేటెడ్ ప్లేట్లెట్స్ సెపరేట్ చేసి ఇంజెక్ట్ చేసే ఒక పద్ధతి ఉంటుంది. అది చాలామందికి తెలియదు. సో పిఆర్పి ఈ ప్రైస్లో చేస్తున్నారు, అక్కడ తక్కువ చేస్తున్నారు, ఈ బ్యూటీ పార్లర్లో చేస్తున్నారు, ఆ క్లినిక్లో చేస్తున్నారు. అది క్లినికే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలాసార్లు చెప్తున్నాను నేను, ఇట్లాంటి సో కాల్డ్ క్లినిక్స్లో అది డర్మటాలజిస్టా కాదా తెలుసుకుని వెళ్ళండి. వాళ్ళ డిగ్రీ డిస్ప్లే ఉండాలి, డిగ్రీ చూడకుండా సర్టిఫికేట్ అసలు ట్రీట్మెంట్స్ చేయించుకోవద్దు. ఓకే. సో ఈ పిఆర్పి అనేది మన బ్లడ్లో వైటమిన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ మంచిగా ఉంటే అప్పుడు ఈ బట్టతలకై పనికొస్తుంది. అదర్ కైండ్స్ ఆఫ్ హెయిర్ లాస్కి తక్కువ ఉపయోగపడుతుంది, ఉపయోగపడినా కూడా.
అండ్ స్మోకర్స్కి కానీ వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి చాలామందికి, అట్లాంటి వాళ్ళకి పిఆర్పి చెయ్యము. సో వాళ్ళకి ఇట్స్ నాట్ గుడ్. అంటే మీరు ఆలోచించండి, అంటే స్మోకింగ్ చేసే వాళ్ళ ఓన్ బ్లడ్ కూడా వాళ్ళ ఓన్ హెయిర్కి యూజ్లెస్ అంటే ఎంత యూజ్లెస్. సో అట్లాంటి వాళ్ళకి వాళ్ళ బ్లడ్లో అంత సఫిషియంట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉండవు అనమాట. సో అటువంటి వాళ్ళకి మనం ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ కూడా రావు. సో ఇవన్నీ కూడా చాలామంది అడగరు. వెళ్తే 6 సెషన్స్ పిఆర్పి చేయించేసుకుంటే హెయిర్ వచ్చేస్తుంది, 10 సెషన్స్ పిఆర్పి, అసలు ఒక బ్లడ్ టెస్ట్ ఉండదు, అసలు ఫస్ట్ ఆ ట్రైకోస్కోపీ తల మీద పెట్టి అసలు హెయిర్ లాస్ ఎందుకు అవుతుందో అనే డయాగ్నోసిస్ ఉండదు. ఇవన్నీ లేకుండా పిఆర్పి అనేది పనిచేయదు. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మ్యామ్, చాలామంది కలర్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు హెయిర్కి. గ్లోబల్ కావచ్చు, హైలైట్స్ కావచ్చు, అండ్ కలర్ స్మూత్నింగ్ కావచ్చు, అండ్ స్ట్రైట్నింగ్ కావచ్చు, కర్ల్స్ చేసే హీట్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు. అవి ఎంతవరకు సేఫ్ అంటారు? ఇప్పుడు హెయిర్ కలర్స్ కూడా అమ్మ ఇదివరకు అంత సైంటిఫిక్ బ్యాకప్ లేదు మనకి. ఆ కెమికల్స్ డేంజర్ అవుతాయా లేదా అనేది ఎన్నో ఏళ్ళ వరకు తెలిసేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యేసరికి ప్రతి హెయిర్ డైలో ఉన్న కెమికల్స్ ఏది కార్సినోజెనిక్ అంటే ఫ్యూచర్లో క్యాన్సర్ కాజ్ చేస్తుంది, ఏది కాదు అనేది కూడా ఇప్పుడు కెమికల్స్ తెలుసు. సో చాలా కెమికల్స్ ఉట్టి అమోనియా ఫ్రీ అయితే సరిపోదు. అమోనియా ఫ్రీ అయితే డ్యామేజ్ కొంచెం తక్కువ ఉంటుంది తప్పితే, బట్ అగైన్ కార్సినోజెనిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా. బ్లాక్ హెన్నా కూడా మంచిది కాదు. సో చాలామంది హర్బుల్, సో బ్లాక్ హెన్నా మంచిది అనుకుంటారు. బ్లాక్ హెన్నా కూడా మంచిది కాదు. ఒరిజినల్ మామూలు గోరింతాకు హెన్నా మంచిదే. బట్ మిగతా అన్ని హెయిర్ డైస్లో అన్లెస్ కంటెంట్స్ ఒక డర్మటాలజిస్ట్ చూసి సజెస్ట్ చేస్తే తప్పితే మీరు బయట మామూలుగా కొనుక్కున్న వాటిల్లో చాలామందికి ఏళ్ళ తరబడి వాడిన తర్వాత స్కిన్లో పిగ్మెంటేషన్ వస్తుంది, ఒక షేడ్ మారిపోతూ ఉంటుంది ఏళ్ళ తరబడి. సో 10 ఏళ్ళు 20 ఏళ్ళు బ్లాక్ హెయిర్ డైస్ వాడిన వాళ్ళకి కంటిన్యూస్గా ఒక 10-15 ఏళ్ళ తర్వాత ఫేస్ కలరే చేంజ్ అయిపోతుంది. అంటే క్యుములేటివ్ టాక్సిసిటీ. అంటే కొంతమందికి ఎలర్జిక్ రియాక్షన్ వాళ్ళకి వెంటనే దుర్దలు వచ్చేస్తాయి, దద్దుర్లు వచ్చేస్తాయి, ఇచ్చింగ్ వచ్చేసి మంట పుడుతుంది. సో హెయిర్ డై పడట్లేదని తెలిసిపోతుంది. కొంతమందికి క్యుములేటివ్ టాక్సిటీ స్లోగా స్కిన్లోకి వెళ్ళి స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇదొకటి. నెక్స్ట్ క్యాన్సర్ భయం ఒకటి. సో ఇవన్నీ కూడా జనరల్గా ఆన్ ద కౌంటర్ దొరికే హెయిర్ డైస్ అండ్ ఎక్కువ వాషెస్ ఉండే హెయిర్ డైస్ మేము డిస్కరేజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో పర్మనెంట్ కలరింగ్ ఇట్లాంటివన్నిట్లో కెమికల్ స్ట్రాంగ్ ఉండాలి అని బ్లాక్ కలర్ని కూడా ఎక్కువ డిస్కరేజ్ చేస్తాము. ఎందుకంటే ఆ బ్లాక్ కలర్ షేడ్ రావడానికి పీపీడి అనేది పారాఫినిలిన్ డయామైన్ అనే కెమికల్ పర్సంటేజ్ హై ఉంటేనే వస్తుంది. సో అది కూడా చాలా డేంజరస్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ అనమాట. ఓకే. ఎక్కువగా ఉమెన్స్లో చూస్తూ ఉంటాం మ్యామ్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత లేదా 30 సెంటర్ అయిన తర్వాత హెయిర్ థిన్నింగ్ అవుతూ ఉంటుంది. దానికి ప్రాపర్ రీజన్ ఏంటంటారు? అది ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది ఇది వరకు అంటే ఉమెన్లో వచ్చే బట్టతల పార్టీషన్ వైడ్ అవుతుంది, హెయిర్ బాగా తిన్నయి, మధ్యలో స్కాల్ప్ కనిపిస్తుంది. సో ఇది నార్మల్గా 45+ వాళ్ళకి వచ్చేది ఇది వరకు. ఎప్పుడైతే మన హార్మోన్స్ ఈస్ట్రోజన్ తగ్గిపోతూ వస్తుందో, ఒవేరియన్ ఫంక్షన్ తగ్గుకుంటూ వస్తుందో, పీరియడ్స్ తగ్గిపోయి ఆగిపోతాయో ఆ ఏజ్లో వచ్చే కండిషన్ ఇప్పుడు 10 years బిఫోర్, 15 years బిఫోర్ కూడా 20 yearsలో కూడా స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఓఎస్ వల్ల స్టార్ట్ అవుతుంది. అంటే ఓవరీస్లో సిస్ వచ్చి ఏ పిక్చర్ అయితే 45 తర్వాత రావాలో అది యంగర్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది అనమాట. దీనికి మేజర్ ఇస్ నాట్ ఈటింగ్ రైట్ ఫుడ్ తినకపోవటం, రైట్ టైంకి పడుకోకపోవటం అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో మనం చేసే జాబ్స్ ఇది ఎక్కువ పని, ఫిజికల్ యాక్టివిటీ లేని జాబ్స్ కాబట్టి మళ్ళీ ఒక క్రియేట్ చేసుకోవాలి ఎక్సర్సైజ్కి టైం. ఇది వరకు అంటే ఉమెన్ లాట్ ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క్ చేసేవాళ్ళు కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ హై ఉండేది. ఇప్పటి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ హై ఉండట్లేదు బికాస్ ఆఫ్ ద జాబ్ ప్రిఫరెన్సెస్ వీ హ్యావ్. సో అటువంటప్పుడు ఒక ఎక్సర్సైజ్కి రిజైమ్ పెట్టుకోవాలి, స్లీప్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, క్వాలిటీ స్లీప్కి, అండ్ ద రైట్ కైండ్ ఆఫ్ డయట్ విత్ అ కాంబినేషన్ ఆఫ్ గుడ్ హెల్దీ ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ హెల్దీ కార్బ్స్ అండ్ డ్రింకింగ్ ఇనఫ్ వాటర్. సో ఎక్సర్సైజ్, డయట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మంచిగా ఉండి
ఆపితే మనం ఈ లేడీస్లో వచ్చే బట్టతలని, ఎస్పెషలీ స్ట్రెస్ హార్మోన్స్. మేనేజింగ్ కెరియర్ అండ్ హౌస్ ఈస్ బికమింగ్ సచ్ అ ఛాలెంజ్ దట్ ఉమెన్ నెగ్లెక్ట్ దేర్ ఓన్ హెల్త్. సో వాళ్ళకి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చుకోకుండా ఆఫీస్ వర్క్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వరకు చూసుకుని వాళ్ళ ఓన్ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకోవటం వల్ల ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ. మ్యామ్, ఈ కాస్మెటాలజీ ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు అసలు మెయిన్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటారు? ఫస్ట్ కాస్మెటాలజీ ప్రొసీజర్స్ అనేవి అసలు మేకప్కి సంబంధించినవి అని తెలుసుకోవాలి. కాస్మెటిక్ డర్మటాలజీ ప్రొసీజర్స్, ఎస్థెటిక్ డర్మటాలజీ ప్రొసీజర్స్ అనేవి మెడికల్ ట్రీట్మెంట్స్. సో మెడికల్ ట్రీట్మెంట్స్లో అండ్ మేకప్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ఈ కాస్మెటిక్ డర్మటాలజీ ప్రొసీజర్స్ కానీ లేకపోతే ఎస్థెటిక్ డర్మటాలజీ ప్రొసీజర్స్ ఏంటంటే, మనం ట్యాన్ వస్తే ట్యాన్ తగ్గటానికి, పింపుల్స్ వస్తే పింపుల్స్ తగ్గటానికి, మొటిమలు, మచ్చలు వస్తే మచ్చలు తగ్గటానికి, ముడతలు వస్తే ముడతలు తగ్గటానికి, స్కిన్లో ఓపెన్ పోర్సో లేకపోతే మొటిమల వల్ల ఏర్పడిన గుంటలో లేకపోతే యాక్సిడెంట్ వల్ల వచ్చిన స్కార్సో, బర్న్ వల్ల వచ్చిన స్కార్సో లేకపోతే మచ్చలో, ఇవి తగ్గించడానికి చేసే ప్రొసీజర్స్ని ఎస్థెటిక్ డర్మటాలజీ ప్రొసీజర్స్ ఒక కాస్మెటిక్ డర్మటాలజీ ప్రొసీజర్స్ అంటారు. ఓకే, సో స్కిన్ ఉన్నదానికంటే బెటర్ హెల్దీగా చేసే ఏ ప్రొసీజర్ అయినా ఎస్థెటిక్ డర్మటాలజీ ఒక కాస్మెటిక్ డర్మటాలజీ ప్రొసీజర్స్ అంటారు. ఓకే, సో దీనికి ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది పేషెంట్కి అవసరం ఉన్నప్పుడు చేయాలి, పేషెంట్ అడిగినప్పుడు చేయాలి, అది పేషెంట్కి సేఫా కాదా తెలుసుకుని చేయాలి. ఓకే, సో స్కిన్ టైటనింగ్ ట్రీట్మెంట్స్ మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాయా, లేదంటే అది తాత్కాలికమైన? ఇప్పుడు ఏజింగ్ అనేది కంప్లీట్గా స్టాప్ చేయటం అనేది జరగదమ్మా. సో మనము అప్పుడు దేవుళ్ళం అయిపోము. ఏజ్ ఆగిపోయి మనం 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా 300 ఏళ్ళైనా ఒకటేలాగా ఉంటే మనం చూసి జనాలు పారిపోయి వెళ్తారు దెయ్యమేమో అని. అట్లా జరగదు, మనుషులు అయ్యే అంతవరకు అట్లా జరగదు. ఏజింగ్ సైన్స్ని పోస్ట్పోన్ చేయగలము, డిలే చేయగలము, లేకపోతే హెల్దీగా ఏజ్ అవ్వగలము. వీటికి చేయాల్సిన ప్రొసీజర్స్ చేస్తే స్కిన్ కొన్ని రోజులు హెల్దీగా ఉంటుంది, ఏజింగ్ సైన్స్ని డిలే చేస్తూ రాగలము. ఓకే, సో దాంట్లో స్కిన్ టైట్నింగ్కి మెషిన్స్తో ఉంటాయి, కెమికల్స్తో ఉంటాయి, ప్రొసీజర్స్తో ఉంటాయి, లేజర్స్తో ఉంటాయి. సో మోనోపోలార్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇవి స్కిన్ టైట్నింగ్ చేసేవి. సీక్వెన్షియల్ పీల్స్ చేస్తాము, కెమికల్ పీల్స్, అవి టెక్స్చరల్ ఇంప్రూవ్మెంట్కి. తర్వాత స్కిన్ బూస్టర్స్ అని చేస్తాము. సో ఫైన్ లైన్స్, స్కిన్ టెక్స్చర్, బ్రైట్నింగ్ దానికి హెల్ప్ చేయడానికి. తర్వాత లిటిల్ డీపర్, ఇవన్నీ ఎపిడర్మల్ స్కిన్కి ప్రాబ్లమ్స్. డర్మల్ స్కిన్ ఇంప్రూవ్ అవ్వాలంటే కొలాజిన్ పెంచే లేజర్స్ చేస్తాము, ఫ్రాక్షనల్ CO2 చేస్తాము, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ చేస్తాము. ఇవన్నీ కొలాజిన్ పెంచి డర్మిస్ని లో స్కిన్ టైట్నింగ్, ఎలాస్టిసిటీ ఇవన్నీ పెంచుతుంది అనమాట. కానీ ఇంకా డీప్ డౌన్ అంటే బోన్స్, మనకి బోన్ సపోర్ట్ తగ్గి ఫ్యాట్ అంతా ఇక్కడ ఉండాల్సిన ఫ్యాట్ గ్రావిటీ వల్ల కిందకి వచ్చేయటం, అప్పుడు సాగింగ్ అవుతుంది. ఓకే, సో ఫేస్ అంతా సాగింగ్ అయినప్పుడు లిఫ్ట్ చేయటానికి సో నాన్ సర్జికల్ థ్రెడ్ లిఫ్ట్స్ చేస్తాము, తర్వాత ఫిల్లర్స్ చేస్తాము. మనము మాట్లాడేటప్పుడు, నవ్వేటప్పుడు వచ్చే ముడతలు మాట్లాడకుండా నవ్వకుండానే ఏర్పడుతున్నాయి. అంటే ఈ ఫోర్హెడ్ లైన్స్, ఇట్లా నవ్వినప్పుడు ఇక్కడ లైన్స్, ఇవన్నిటికీ బాట్యులినం ఇంజెక్షన్స్ ఇస్తాం మజిల్స్ రిలాక్స్ అవ్వటానికి. సో ఇవన్నీ కూడా ప్రతి ఇండివిజువల్లో ఏవి ఉన్నాయి, ఏది ఫస్ట్ ప్రయారిటీ, సో గ్రేడింగ్ అనేది చేస్తాము. సో ప్రాపర్ ఒక కాస్మెటిక్ ఎస్థెటిక్ కన్సల్టేషన్లో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ స్కిన్, లేయర్ బై లేయర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుని, అది ఉట్టి పై లేయర్ వరకు పరిమితం అయితే, ఎపిడర్మిస్ వరకే పరిమితం అయితే ఓన్లీ క్రీమ్స్, ఫుడ్, లైఫ్ స్టైల్ చేంజెస్తో సజెస్ట్ చేస్తాము. లేదు కొంచెం డర్మిస్, తర్వాత డీప్ డర్మిస్, తర్వాత సబ్క్యూటేనియస్ ఫ్యాట్, బోన్, అట్లా అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అండ్ ప్రోటోకాల్స్ని ఫాలో అయ్యి ఈ ఎస్థెటిక్ డర్మటాలజీ ప్రొసీజర్స్ సజెస్ట్ చేస్తాం. ఓకే, సో ఈ కాస్మెటిక్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత స్కిన్కి తీసుకోవాల్సిన కేరింగ్ ఎలా ఉండాలి మ్యామ్? సో ఆ డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన గుడ్ స్కిన్ కేర్ రొటీన్, ఒక మైల్డ్ క్లెన్జర్ ఒకటి, విచ్ ఇస్ దాని pH, స్కిన్ pHతో మ్యాచ్ అయ్యే క్లెన్జర్ ఆర్ ఫేస్ వాష్, గుడ్ మాయిశ్చరైజర్, తర్వాత గుడ్ సన్ స్క్రీన్, అది
మినిమం ఆ డే కేర్ రొటీన్, ఆ నైట్ రొటీన్, మళ్ళీ క్లెన్జర్, ఫేస్ వాష్, గుడ్ మాయిశ్చరైజర్. అండ్ ప్రొసీజర్ అయితే ఏ ప్రాబ్లమ్కి చేసుకున్నారో ఆ ప్రాబ్లం మళ్ళీ ఎక్కువ కాకుండా మెయింటెనెన్స్ క్రీమ్స్ కానీ సీరమ్స్ కానీ, అంటే మొటిమలు ఉన్న వాళ్ళకి మొటిమలు రాకుండా, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ లైట్ అవ్వడానికి, ముడతలు ఉన్న వాళ్ళకి రింకిల్స్ తగ్గడానికి ఇచ్చే మెడికేటెడ్ సీరమ్స్ నైట్ అప్లై చేసుకుని పడుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ డైలీ రొటీన్, ఈటింగ్ అ హెల్దీ డయట్. సో ఇప్పుడు పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ డయట్? కెరోటిన్ రిచ్ ఫుడ్, ఓరల్ సన్ స్క్రీన్స్ లాగా ఏ ఫుడ్ యాక్ట్ చేస్తే అట్లాంటి డయట్, అట్లాంటి స్కెడ్యూల్. యాంటీ ఏజింగ్ వాళ్ళకి కొలాజిన్ రిచ్ ఫుడ్స్. సో మొటిమలు ఉన్న వాళ్ళకి అవాయిడింగ్ డైరీ ప్రోడక్ట్స్, హైపర్గ్లైసిమిక్ ఫుడ్స్, షుగర్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్. ఇట్లా ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం ఉందో దానికి టార్గెటెడ్గా the healthy food routine, exercise routine, sleep patterns and intake of water, and most important is good stress management. ఓకే, సో ఇవన్నీ కనుక వాళ్ళు చేసుకుంటే ఫ్రీక్వెన్సీ, అంటే ఒక కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చి స్టార్టింగ్లో మంత్లీ వన్స్ రమ్మంటాము. బాగా గుడ్ రొటీన్ ఇచ్చి వాళ్ళు ఫాలో అవుతే స్లోగా 3 monthsకి ఒకసారి రమ్మంటాము. ఎక్సలెంట్గా అన్నీ మెయింటైన్ చేస్తుంటే మీ విజిట్సే తగ్గిపోతూ వస్తాయి డాక్టర్ దగ్గరికి. సో 6 monthsకి ఒకసారి రమ్మంటాము. సో మీరు ఎంత టేక్ కేర్ చేస్తే అంత తక్కువ సార్లు ప్రొసీజర్స్ అవసరం వస్తే అన్ని తక్కువ సార్లు డాక్టర్ దగ్గర విజిట్స్ అవసరం వస్తాయి. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నాను? సో నేను ఫైనల్గా చెప్పాలనుకునేది, స్కిన్ ఒక లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. స్కిన్, హెయిర్, నెయిల్స్ ఇస్ ఒకటే సిస్టమ్. సో మీరు ఇన్వెస్ట్ ఎట్లా గోల్డ్లో చేస్తారో, ఇన్వెస్ట్ ల్యాండ్లో ఎట్లా చేస్తారో, అట్లా మీరు హెల్త్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి. సో హెల్త్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ప్రాపర్ డయట్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ గైడెన్స్ అండ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ అ డర్మటాలజిస్ట్ అవసరము. అంతేకాని డోంట్ గెట్ క్యారీడ్ అవే. అంటే సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ వల్ల, ఈ మెరుపుల వల్ల టెంపరీ అండ్ ఫాస్ట్ రెమెడీస్ తోటి స్కిన్ హెల్తీ అవుతుంది అంటే అది తప్పు. మీరు ఇంటర్నలీగా హెల్దీ ఉంటేనే, ప్రతి ఆర్గన్ ఆఫ్ ద బాడీ హెల్దీ ఉంటేనే అది స్కిన్లో, హెయిర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ముందు నెక్, అండర్ ఆర్మ్స్, ఇన్నర్ థైస్ అవి నల్లగా అవుతాయి. తర్వాత ఎన్నో ఏళ్ళ తర్వాత షుగర్ వస్తుంది. సో ఫస్ట్ మొటిమలు వచ్చిన వాళ్ళకి ఎప్పుడో తర్వాత ఓవరీస్లో సిస్ట్ వచ్చి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. బట్ ఫస్ట్ మొటిమలు వస్తాయి, ఫస్ట్ ఫేషియల్ హెయిర్ వస్తుంది, ఫస్ట్ థిన్నింగ్ ఆఫ్ హెయిర్ జరుగుతుంది. సో చాలా సిస్టమిక్ డిజార్డర్స్, ఇంటర్నల్గా హెల్త్ పాడవుతుంది అనటానికి స్కిన్ మనకి ముందే సిగ్నల్స్ ఇస్తుంది. సో ఆ స్కిన్ని కోసము మీరు ఇన్వెస్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్. అంతే, అదే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో గైస్, చూస్తున్నారు కదా మ్యామ్ ఎంత సాఫ్ట్గా, ఎంత కూల్గా మీకోసమే చెప్తున్నారు. ఏ ట్రీట్మెంట్స్ తీసుకున్నా సరే ఫస్ట్ మనం టెస్ట్ చేయించుకొని మనకి ఏ ట్రీట్మెంట్స్ బాగుంటాయి, ఏ ట్రీట్మెంట్ సెట్ అవుతాయి అని చెప్పేసి డాక్టర్ని సజెషన్ తీసుకొని మాత్రమే చెయ్యాలి. ఏవి పడితే అవి యూజ్ చేసి మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అలా చేశారు, ఈ డాక్టర్ దగ్గరికి వచ్చాను, ఇలా చేశారు అని మనం అనకూడదు. అండ్ సోషల్ మీడియాలో వస్తున్నది ఏదైనా సరే వాళ్ళు సర్టిఫైడా కాదా, వాళ్ళు నిజంగానే డాక్టర్సా కాదా అని చెప్పేసి మీరు చూడాలి. ఎందుకు అని అంటే వాళ్ళు సంవత్సరాలు డే అండ్ నైట్ కష్టపడి డాక్టర్స్ అయ్యి మీకు చెప్తున్నారు అంటే మీకోసమే కదా. కనీసం వాళ్ళకి లైక్ కూడా చేయడానికి మీరు రెడీగా ఉండరు. కానీ ఎందుకో ఏంటో అన్నది నాకైతే తెలియదు. నేను ఆ విషయం గురించి మాట్లాడాలి అనుకోవట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూసినట్లయితే డెఫినెట్గా మీరు మేడంతో మాట్లాడాలన్నా, మేడం దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకోవాలన్నా సరే మేడంకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు యూజ్ అవుతుంది అని అంటే మేడంని కలవండి, మేడంతో కాల్లో మాట్లాడండి. సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ దిస్ ఈజ్ వాసవి ఆచార్. నేను ఇంకొక నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సోషల్ పోస్ట్ని లైక్, షేర్ చేయడం అస్సలు మర్చిపోతుంది.